చేస్తున్నారు. మేము పైన బెడ్రూమ్లో ఉండడం జరిగింది. చుట్టూ పగలు కొట్టుకుంటూ వాళ్ళు ఒక్కసారి కూడా కంట్రోల్ చేసినట్టు నాకు మాట కూడా వినిపించలే. కనీసం మాకు అన్నీ వినిపిస్తున్నాయి. వాళ్ళ అరుపులు, వాళ్ళు తిట్టే బూతులన్నీ కూడా మాకు వినిపిస్తున్నాయి. టోటల్గా అసలు ఆ రోజు ఎపిసోడ్ చూసుకుంటే మీకు ఏమనిపించింది? ఉదయం దాడి కానీ లేకపోతే ఇక్కడ రావడం మొత్తం అంటే మేము నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంటే ఉద్రిక్త వాతావరణం మధ్యాహ్నం 3-4 అప్పటి నుంచి ఉన్నప్పటికీ మేము వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇంట్లో ఉన్న మహిళలు మేము వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ మేము ఇంత నీచమైనటువంటి జరుగుతుంది, ఒక గవర్నమెంట్ ఉన్న, ఒక ప్రాపర్ గవర్నెన్స్ ఉన్న స్టేట్లో ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయాలి. ఆఫీస్ మీద అంటే తగాదా జరగచ్చు అని అనుకున్నాం, కానీ ఇంట్లోనే ఉన్నాం స్త్రీలందరం. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి మేము అక్కడే ఉన్నాం, ఖాళీ చేయకుండా మహిళల లోపలే ఉన్నాం. లేకపోతే ముందుగానే వెళ్ళిపోయేవాళ్ళం. దాదాపు రాంబాబు గారు కొన్ని దశాబ్దాల నుంచి ఉన్నారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడన్నా స్టేట్లో ఎక్కడ చూసారా? నేను చూడలేదండి. నా చిన్నప్పటి నుంచి నేను రాంబాబు గారిని చూస్తున్నాను. ఆయన రాజశేఖర రెడ్డి గారితో పాదయాత్ర చేసిన దగ్గర నుంచి, తర్వాత ప్రతిపక్షంలో చాలాసార్లు ఉన్నారు. ఎన్నో గొడవలు, పోలీసులు, ఇవన్నీ మాకు పరిచయం లేని విషయాలు ఏం కాదు. మేము చిన్నప్పటి నుంచి ఫేస్ చేస్తున్నవే. కానీ ఇంత మా మీదకొచ్చి, మహిళల మీదకొచ్చి, అంటే మహిళలను అడ్డం పెట్టుకుని ఆయన్ని బెదిరించే ప్రయత్నం, ఇది దీన్ని ఖండిస్తున్నా. ఖచ్చితంగా అదే కదండి. అంబటి రాంబాబు గారు ఎక్కడా దొరకట్లేదు. ముందుగానే ఇప్పుడు దొరికింటే ఎప్పుడో ఆయన ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఎక్కడా దొరకట్లేదు. పైగా నన్ను అరెస్ట్ చేయండి అనే ఒక కాన్ఫిడెన్స్ని ప్రదర్శిస్తున్నారు. అరెస్ట్ చేయండి అనే కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుందండి? మనం ఏం తప్పు చేయలేదన్నప్పుడే కదా అంత కాన్ఫిడెంట్గా ఉంటాం. అది ఇప్పుడు ఏంటంటే నేను అలా ఉండాల్సింది కాదని చెప్పినప్పటికీ ఇంతకు మించి ఆయన ఎక్కడా పట్టుకోలేము. దీన్ని పట్టుకొని మనం అడ్వాంటేజ్ తీసుకొని మనం కక్ష సాధింపు చేయాలి. తల్లిగారిని అన్నారనే బాధ ఉన్నవాళ్ళు, వాళ్ళ పార్టీలో ఉన్నవాళ్ళు కూడా అలాంటి బూతులు తిట్టకూడదు కదా వేరే పార్టీ వాళ్ళని. సో అదేంటంటే అది ఒక సాకుగా ఉపయోగించుకుంటున్నారు వాళ్ళు, అంతే. రాంబాబు గారు అనలేదు, క్లియర్గా అనలేదని ఆయనే చెప్తున్నారు. నేను చంద్రబాబు గారిని అనలేదు, నేను నా మీదకి దాడికి వచ్చిన వాళ్ళని అన్నాను. ఆవిడ ఎలా మాట్లాడుతున్నారో మీరు అందరూ చూస్తున్నారు. ఆ మహిళ గతంలో కూడా నాన్నగారు ఇలానే కేసులు కట్టిన టైంలో కూడా ఎస్పీ కార్యాలయం ముందు నిరసన దీక్ష చేపట్టారు, రికార్డులు పట్టుకున్నారు న్యాయం కోసం. సేమ్ అదేవిధంగా మీరు కూడా తిరిగి మరలా డీజీపీ ఆఫీస్ దగ్గరికి వెళ్తారా? మేము ఒక వ్యవస్థ ఉందండి, ఆ వ్యవస్థ మీద నమ్మకం పోయే పని వాళ్ళు జరిగింది. బట్ స్టిల్ మేము ఏం చేయాలో అది చేస్తాం. ఒక లా అండ్ ఆర్డర్, ఒక గవర్నమెంట్స్ ఉన్నప్పుడు యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ మేము ఏం చేయగలమో మేము చేస్తాం. కేంద్ర మంత్రి అంబటి రాంబాబు సినిమా చూపిస్తాము అని చెప్పడం బ్రహ్మసారి ఎట్లా? చాలా ఘోరం అండి. ఐఎమ్ ఏ డాక్టర్ టూ, ఐ రెస్పెక్ట్ హిమ్ యాజ్ ఎ డాక్టర్. బట్ ఆయన అంత పేరు ప్రఖ్యాతి సంపాదించి, అంత చదువుకొని, ఇంకా ఆటవికంగా సినిమా చూపిస్తాము. మీరు చూపించేది ఏంటండి సినిమా? మీరు లా ఫాలో అయ్యే వాళ్ళు అయితే లానే చూపించింది సినిమా. మీరు ప్రత్యేకించి మీరు చూపించాల్సిన అవసరం లేదంటే మీరు వార్నింగ్ చేస్తున్నారు. ఎవరిని వార్నింగ్ చేస్తున్నారు? అంబటి రాంబాబు గారిని వార్నింగ్. సినిమా చూపించడం అంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని అటాక్ చేయడమా? డాక్టర్ అను గారు దీనికి సమాధానం చెప్పాలి.